ఇది మన మహారాష్ట్రలోని ఉన్న కాయిన్స్ మ్యూజియం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. మ్యూజియానికి శాంతికృష్ణ మ్యూజియం అనే పేరు పెట్టారు. మనీ తాలూకా హిస్టరీ అంతా హ్యూమనిస్టిక్, హిస్టారికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పి ఇది ముంబైకి సంబంధించింది. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. బయటంతా మంచిగా కూర్చోవడానికి రోడ్డు పక్కనే ఈ మధ్య రీసెంట్గానే ఇది పెట్టారు. చూడొచ్చు మ్యూజియం. లోపలికి వెళ్ళి ప్రతిదీ మనం చూద్దాం. ప్రపంచం ఎక్కడి నుంచి ఎలా విడిపోయింది అనే దానికి కూడా ఇక్కడ కొన్ని ఫాసిల్స్ ఆధారాలు రీసెర్చ్ అయితే ఉంది. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన కొన్ని పురాతన టూల్స్, స్టోన్స్, మన దేశంలో చాలా పురాతనమైన ఆధారాలు కలిగిన ప్రాంతాలు ఇవి కూడా మనం చూడొచ్చు. సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు. హరప్ప, మొహంజదారో, సింధు నది నాగరికత ప్రపంచంలోనే అతి గొప్ప నాగరికత కలిగిన భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత ఇది. ఆ నాగరికతలో దొరికిన అతి పురాతన వస్తువులు ఇవి. సరే, మన వాళ్ళు నెక్లెస్లు కూడా వాడుకోవడం తెలుసు అన్నమాట. అప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంటే అవి మన అక్షరాలు, ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉండేవన్నమాట అక్షరాలు. ఇప్పటికీ వీటిని డీకోడ్ చేయలేకపోయారు ఏ శాస్త్రవేత్తలు కూడా. ఇది కాపర్ యుగం అని చెప్పొచ్చు. అప్పటిది చూసారు. అప్పుడు కత్తెర, దేవునికి హారతి ఇచ్చుకునేది కూడా వాడారు. అంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారని చెప్పొచ్చు. చూసారా వాళ్ళ ఆయుధాలు ఇవి. ఈ ప్లేస్లో దొరికినాయి రాజస్థాన్లో. అక్కడ దొరికిన కుండలు చూసారా ఎంత వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారని చెప్పడానికి. ఇవి కూడా మనకి ఆ కుండలకి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టి వాటిని పుట్టిలా ఎలగాడగట్టగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. టెర్రకోటా ఆర్ట్, ఇవి అసలైన సాంస్కృతిక చిహ్నాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటో తెలుసా? ఈ సింబల్స్ అన్నీ కూడా అక్షరాలు అన్నమాట. మనకి తెలుగులో వాళ్ళు ఎలా ఉండేవో అలా ఇవన్నీ అక్షరాల్లాగా వాళ్ళు యూజ్ చేసేవారు. ఈ భాషను ఇప్పటికీ మనం తెలుసుకోలేకపోయామంటే వాళ్ళు ఎలా దీన్ని యూజ్ చేశారో నిజంగా మన ఊహకు అందనంత గొప్ప చరిత్ర అది. ఆ చరిత్ర అలా కాలగర్భంలో కలిసిపోయింది. కానీ బిఫోర్ కాయిన్స్ అంట చూసారా, వీటిల్లే వెయిట్ కోసం వాడేవాళ్ళు. ఈ గులివింద పిక్కలు అంటారు, కొన్ని రకాలు ఉంటాయి. కరెన్సీ రాకముందు వీటితో చలామణి అయ్యేదన్నమాట. కాయిన్స్, వస్తు మార్పిడి. ఏదైనా కాయిన్ అనేటప్పటికీ ఆ దేశం యొక్క పరిస్థితులను, ఆ దేశపు సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాయిన్ ఎప్పుడు కూడా. చరిత్రకి చిహ్నంగా కాయిన్లు అనేవి నిలుస్తాయి. చూసారా, ఇవి సింధు నాగరికత సమయం తర్వాత ఇవి జనపదాలు, అంటే చిన్న చిన్న రాజ్యాలుగా దేశం మొత్తం విడిగా ఉండిపోయింది. బ్యాక్టీరియా, గాంధార, సురాసేన, కోసల, వత్స, కాశీ, గంగ, మగధ, వంగ, కళింగ, ఇలా కొన్ని రకాలైన పేర్లతో జనపదాలు అన్నమాట. వాటికి సంబంధించిన కాయిన్స్. ఇది చాలా హిస్టారికల్ కాయిన్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ పంచమార్క్ కాయిన్స్ అంటారు. ఇవన్నీ కూడా పంచమార్క్ కాయిన్సే.
నిజంగా ఇవి చాలా అరుదనే చెప్పొచ్చు. అంత సామాన్యంగా అవి చూడడానికి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. చాలా రేరు. లక్షలు పెట్టి కొందామన్నా కూడా దొరికే పరిస్థితి లేదన్నమాట. ఇవన్నీ కూడా మన చరిత్రను చూపిస్తాయి. గోల్డెన్ యుగం అని చెప్పొచ్చు. గుప్తుల యొక్క నాణ్యాలు ఇవి. ఈ నాణ్యాలు చాలా వాల్యుబుల్. చాలా అంటే చాలా. బంగారం రాసులు పోసి ఉండేది కదా మన దేశంలో. ఇప్పుడు ఏ విధంగా చిన్న చిన్న నార్మల్ మెటల్ కాయిన్స్ యూజ్ చేసేస్తున్నామో ఆ రోజుల్లో ఈ బంగారు కాయిన్స్ అనేవి యూజ్ చేసేవారు. బంగారు కాయిన్ రూపాయి కింద వాడేవారంటే ఎంత సంపద కలిగిన దేశమో మనది చెప్పొచ్చు. ఇలా ఇది చూస్తున్నారు కదా, ఇలా కాయిన్స్ అనేవి భూమిలో ఒక మంచి కుండల్లో పెట్టేసి, ప్రతి కాయిన్ యొక్క హిస్టరీ ఇక్కడ ఉంది. అలా భూమిలో దాచేసేవాళ్ళు అప్పట్లో, దొంగల భయం ఉండడం వల్ల. లేకపోతే మన తర్వాత వాళ్ళ కోసం ఉపయోగపడాలని కాయిన్స్ కొన్ని దాచేవాళ్ళు మన పూర్వీకులు. కొంతమంది చెప్పేవాళ్ళు, కొంతమంది చెప్పకుండా చనిపోయేవాళ్ళు. అలా భూమిలో ఇప్పటికీ చాలా సంపద ఉండిపోయింది. ఇప్పటికీ అక్కడక్కడ గుప్త నిధులు దొరుకుతున్నాయని, తవ్వుతున్నారని మనం వింటూనే ఉన్నాం. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మధ్యన డిఫరెంట్ కాయిన్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది నార్త్ ఇండియా యొక్క, ఇది సౌత్ ఇండియా వైపు ఉన్న మోడల్స్ అన్నమాట. మన వాళ్ళ వస్తువులు తయారు చేసే విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ పంచమార్క్ కాయిన్స్. నిజంగా ఇది ఒక ఊరులాగా చాలా బాగా చేశారు కదా. వెండితో చేసే వస్తువులు, బంగారంతో చేసే వస్తువులు, వజ్ర వైఢూర్యాలతో చేసే వస్తువులు. సూపర్గా ఉంది. ఇది మిషనరీ కాయిన్స్ ఆ రోజుల్లో ఎలా చేసేవారని మన ఇండియన్. శాండ్ మోడల్ అంటారు దీనిని. కాయిన్స్ ఎలా తయారయ్యేవి? ₹1 అంటే ₹1 చాలా తక్కువలో ఉండేవి, కానీ అనాలని, కానీలని ఎక్కువ. అనా చలామణిలో ఉండేది. మెటల్ అంతా అక్కడ ఉండి దాన్ని కరగబెట్టి దాన్ని మోల్డ్స్ వేసి ఇలా రకరకాలుగా డిజైన్ చేసి ఫైనల్గా ఇలా వచ్చేది అనమాట. ఇది ఫ్యాక్టరీ. ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇస్లాం రాజుల యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయి. ముస్లిం యొక్క యుగం అని చెప్పవచ్చు ఇది భారతదేశంలో. ఈ కాయిన్స్ని సురిస్ అంటారంట. ఈ టైప్ కాయిన్స్ని తంగ్లక్స్ అంటారు. మెమలక్స్, అమీర్స్ ఆఫ్ సింధ్, గజ్వీజ్ అండ్ గోరీస్. ఇవి సుల్తానుల కాలం నాటి కాయిన్స్. దగ్గర నుంచి చూద్దాం ఒక్కసారి. ఇది కొన్ని రియల్ కాయిన్స్ ఉన్నాయి, కొన్ని బొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే చాలా అరుదు కదా దొరకడం కాయిన్స్. ప్రజెంట్ ఎప్పుడు మనకి స్వతంత్రం రాకముందు ఉన్న కొన్ని కాయిన్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేను కాయిన్ కలెక్టర్ని కాబట్టి నాకు తెలుసు, ఒక్కొక్క కాయిన్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వావ్, ఇక్కడ చూసారా ఎంత పెద్ద సైజులో ఉందో. ఎవరిది? మొఘల్ ఎంపైరర్, మొఘల కాలపు నాటి కాయిన్స్. నిజంగా బాబా, ఇవి రియల్. మొఘలులు వాడిన కాయిన్స్ని మనం చూస్తున్నాం. హిస్టరీ అంతా చదవాలి, చూడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను సింపుల్గా వీడియోలో ఇస్తున్నాను, ఒప్పుకున్న వాళ్ళు చూసుకోండి. చూసారా, ఇది ఇండిపెండెంట్ ప్రింట్.
మొఘలుల కాలం నాటివి. ఇవి కూడా మొఘలుల కాలం నాటివే. బారా లక్నో వారి యొక్క వస్తువులు, కాయిన్స్ కూడా. నిజంగా ఈ కాయిన్స్ చాలా పురాతనమైనవి. ఇది ఒక పురాతన చర్చ్, 16వ శతాబ్దంది. ఇది గోవాకు సంబంధించింది. గోవా సెపరేట్ రాజ్యంగా ఉండేది. గోవా రాజ్యానికి సింబల్. గోవా భారతదేశంలో లేదు, చాలా నాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ చేతిలోనే ఉండేది. కాయిన్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నవే, చూసారు కదా, నేను చూపించాను చాలాసార్లు. బ్రిటిష్ ఇండియా కాయిన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ 17వ నెంబర్ వరకు ఉన్నవన్నీ బ్రిటిష్ ఇండియా కాయిన్స్. బ్రిటిష్ ఇండియా కాయిన్స్ తర్వాత ఇవి మన ఇండియన్ డెసిమల్ కాయిన్స్. ఇవి మ్యాక్సిమం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర. ఓకే, ఇప్పుడు మనం కమమరేటివ్ కాయిన్స్లోకి వచ్చేద్దాం. కమమరేటివ్ కాయిన్స్లో కూడా మ్యాక్సిమం ఉన్నాయి. ఈ పెద్ద కాయిన్స్ అయితే లేవు మన దగ్గర, కొన్ని ఈ పెద్దవి లేవు. 50 రూపాయల కాయిన్ లేదు, 100 రూపాయల కాయిన్ పాత టైప్లో లేవు, కానీ కొత్త టైప్లో ఉన్నాయి. మిగతా అన్ని కాయిన్లు మన దగ్గర ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్తో సహా. రూపీస్లో అయితే ఇవన్నీ మొత్తం A-Z మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అది కాయిన్కి సంబంధించింది. అయితే ఇప్పుడు ఇది నోట్స్కి సంబంధించింది. ఈ నోట్స్ నేను కూడా ఎప్పుడూ చూడలేదు, చాలా పాతవి ఇవి. మన ముత్తాతల కాలం నాటివి. ఇవి చాలా వాల్యుబుల్ ఇవి, ఎందుకంటే ఇంత హై రేంజ్లో మనం అయితే ఉండేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు వీటికి చాలా మంచారు. 10,000 రూపాయల నోట్ చూసారా, 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, ఇవన్నీ బ్రిటిష్ డ్రెస్ నోటు అనమాట. ఇలా బుక్లెట్లో వచ్చేవి 1 రూపీ నోట్స్. ఇవైతే నేను చూశాను, 10 రూపాయల నోటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ బ్రిటిష్ అండర్లో. ఇవి జస్ట్ అనే నోట్ ఉంది కదా, ఇవేంటంటే ఓన్లీ ప్రింట్ చేసి డెమో కోసం వచ్చిన నోట్లు అనమాట. ఇవి ఒరిజినల్సే. మళ్ళీ 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు. రూపాయల నోట్ చూసారా, మన దేశంలో 10,000 కూడా నోటు ఉండేది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఇవి మన ఇండియన్ గవర్నమెంట్లో వచ్చిన నోట్స్. 1 రూపీ నోట్ 2 మోడల్స్, చాలా మోడల్స్ వచ్చాయి. 2 రూపీస్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కూడా. 5 రూపీస్ పెద్ద సైజు నోట్ లేదు, కానీ చిన్న నోట్స్ ఉన్నాయి. 100 రూపాయలు ఇది ఒకటి మన దగ్గర ప్రజెంట్ లేదు. 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు నాగ నోట్లు. ఆ తర్వాత 100 ఓల్డ్ మోడల్, 500 ఓల్డ్ మోడల్, 500 డిమానిటైజేషన్ అయిపోయిన 1000 రూపాయలు, 500. ఇది తర్వాత వచ్చిన 10,000. మన భారతదేశపు కరెన్సీ ఇది. బ్రిటిష్ కరెన్సీ అక్కడ ఉండి చూపించాం కదా, ఇది భారతదేశపు కరెన్సీ. 10,000 రూపాయల నోటు చాలామందిలో ఉండేది. ఈటీలోనే ఎప్పుడో సంథింగ్, నాకు డేట్ గుర్తులేదు, కానీ అప్పుడు వాటిని క్లోజ్ చేశారనమాట, డిమానిటైజేషన్ చేసేసారు. మీకు చెప్పాను కదా స్టార్ నోట్ల గురించి. స్టార్ నోట్లు కూడా ఇక్కడ పెట్టారు మన కోసం సందర్శనార్థం. ఇలా చిరిగిపోయిన నోట్లు ఏమైనా ఉంటే బ్యాంక్కి వెళ్ళి మార్చుకోమని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇవి బ్రిటిష్ కాయిన్స్, ఇండియన్ కాయిన్స్. ఈయన ఫోటోగ్రఫీని డెవలప్ చేశారంట న్యాచురల్ లైట్తో. చూడండి, ఈ విధంగా డెమో కూడా పెట్టారు. గ్రేట్ కదా. సో 1945 మన గాంధీ గారిని, 69, 2005, 94లో తీసిన ఫొటోస్ కూడా చూపిస్తున్నారు మనకి ఇక్కడ. ఈ ఫోటో 1937. చాలా ఓల్డ్ ఫొటోస్ తీసిన గాను ఈయనకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. మనం దాన్ని కూడా చూద్దాం. 1961 ఫోటో. ఇదిగోండి, ఆయన కెమెరాస్ ఇక్కడ పెట్టారు, ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఇక్కడ పెట్టారు. ఆయన పేరు కేజీ మహేశ్వరి.
చాలా అవార్డ్స్ వచ్చాయి ఆయన ఫోటోగ్రఫీకి గాను. ఆయన ఫొటోస్ అలాగే ఉంచారు ఇక్కడ. మన వైస్ ప్రెసిడెంట్ ద్వారా ఆయన అవార్డు తీసుకున్నారు. ఇది కదా అసలైన ఫోటోగ్రఫీ చూడడం అంటే దగ్గరుండి. ఆ రోజుల్లో దీంతో మూవీస్ని చేసేవాళ్ళు. ఎంత పెద్ద మిషను, చాలా బాగుంది కదా చూడడానికి, కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. వీటిలో రీల్స్ పెట్టి తిప్పేవాళ్ళు. 14 రీల్స్ అంటారు. పురాతన కాలపు బ్రాంజ్ విగ్రహాలు అన్నమాట. చాలా ఓల్డ్ ఇవి. ఇప్పుడు కూడా ఇలా చేయలేరు ఇంతలాగా, కానీ ఆ రోజుల్లో ఇలాంటివి చేశారు అంటే వేల సంవత్సరాల క్రిందటివి. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం 12, 18. నిజంగా గ్రేట్ 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 మన ఇండియన్స్, మన పూర్వీకులు. ఇది మనుస్మృతికి సంబంధించిన కాపర్ ప్లేట్స్ దొరికినాయంట. ఇవి ఎప్పటివి అంటే కనుక 4వ శతాబ్దానికి సంబంధించినవి. ఇక్కడ హిస్టరీ ఉంది. మనుస్మృతి కాపర్ ప్లేట్ మీద రాసినది చూసారా. ఇవి కూడా కాపర్ ప్లేట్స్, దాని పైన సపోర్టింగ్ అనమాట. ఈ పురాతన బుక్స్ ఇది. ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి మనం అంటే వాడకపోయినా ఇవి చూసాము చాలా వరకు. తబలాలు, పాత టైప్లో వీణల్లో రకాలు, తంబూరలు. ఇది కూడా ట్రైబల్స్ ఆర్ట్. మన ట్రైబల్స్ కూడా ఏం తక్కువ కాదని చూపిస్తూ వాళ్ళవి కూడా చాలా సేకరించి ఇక్కడ పెట్టారు చూసారా. వాళ్ళ యొక్క ఆర్ట్ కూడా ఏం నార్మల్గా లేదు. విగ్రహాల్లో కూడా వాళ్ళేమీ తీసిపోలేదు దేనికి. మన పూర్వీకులు ప్రకృతి ఆరాధికులు. ఇవి రాయల్స్ వాళ్ళు వాడే వస్తువులు అన్నమాట. మహారాజులు, బరోడా మహారాజులు వాడిన వస్తువులు, తలపాగాలు. ఇవి కూడా ఫోను చూసారా, ఇలా నా నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడే ఫోన్. ఒకటి చెవి దగ్గర, ఒకటి నోటి దగ్గర. డిఫరెంట్గా ఉన్న ఫోన్ అది. మంచి అద్దం, సూపరు. కాయిన్స్ అని కొంచెం పెద్దగా ఇక్కడ సింబల్స్ వేసి మరీ పెట్టారు. మహమ్మద్ గజ్నీ వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు ఆడిన ఆటలంట ఇవి. మరి ఎట్లా ఆడేవారో వీటి గురించి మనకైతే తెలియదు, కానీ మనం దాడి పేకాట గట్ట ఆడతాం కదా, అలాగా ఆడేటట్టుగా ఈ గేమ్స్ అనమాట. ఓహో, పేకలో ఎలా ఉంటాయో ఇక్కడ డిజైన్స్ సింగులు చుక్కలు ఉన్నాయన్నమాట. ఓకే ఓకే, పాచికలు మానొచ్చా. ఇవన్నీ కూడా అవే గేమ్స్కి సంబంధించినవే. ఇవి కూడా గేమ్స్కి సంబంధించినవే. ఇక్కడ కొన్ని పెట్టారు సీకి సంబంధించినవి, సముద్రంలో దొరికేవి కొన్ని రాళ్ళు గట్టన. ఈ బండి చూసారా, గుర్రపు బండి, పురాతన కాలపుది. దీని మీద రాజులు మహారాజులు స్వారీలు చేసేవారు చూసారా. దీని డిజైన్స్ కూడా ఎట్లుందో సూపర్గా ఉంది. షేపులు చూసారా, గ్రేట్ అసలు. ఎట్లా చేశారా కానీ ఓకే, సూపర్ అసలు, అదిరిపోయింది కదా. మైసూరు మహారాజులు వాడిన ఈ గుర్రపు బండి ఎంత బాగుంది, డిజైన్ కూడా చూసారా. దాంట్లో కూర్చునే వాళ్ళు చూసారా, ఇది ఎట్లుందో, మొసలి నోరు తెరిచినట్టుగా. షేప్ కూడా సూపర్. 19వ శతాబ్దంలో మైసూరు మహారాజులు వాడారంట. ఇవి కోయ బొమ్మలు, రాళ్ళతో ఆపరేట్ చేసేవాళ్ళు కదా. సో మన లైటింగ్ పడుతుంది ఇందులో.
ఆపరేట్ చేసి ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కదా. వాళ్ళు వాడిన వస్తువులు ఇవి మన పూర్వీకులు కూడా వాడారు. ఇటువంటివి అయితే ఇప్పటికీ కొన్ని ప్లేసుల్లో అయితే చూస్తుంటున్నాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా షేపులు గట్రా. ఇవి దంచుకునేవి, చపాతీలు చేసుకునేవి, తట్టలు, బుట్టలు, పొయ్యలు, కుండలు బాగున్నాయి. ట్రీ ట్రంక్ 20 కోట్ల సంవత్సరాల కిందటి చెట్టు అంట, ఇది చెట్టు రాయి అంట. ఏందో మరి.